అడుగడుగునా కనిపించే గుంతలు తప్ప అసలే ఇరుకైన రోడ్లు, ఆపై భారీ వాన, అంతే రహదారులపైన వాహనదారులు నరకం చూశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లు కాలువల్ని తలపించాయి. ఏ రోడ్డు చూసినా మోకాల్లోతు నీళ్లే. వాహనాలు వెళ్లే వీలు లేదు కదా, కనీసం పాదచారులు నడిచేందుకు కూడా చోటు లేనంతగా నిండిపోయాయి హైదరాబాద్ రోడ్లు. వర్షం ధాటికి భాగ్యనగర రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. మెట్రో మార్గంలో రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలుచోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచింది. పనుల మీద వెళ్లాల్సిన వాహనదారులు నరకం అనుభవించారు. రోడ్లపై చేరిన నీటిలో బైక్లు నీట మునగడంతో మొరాయించాయి. ఏ రోడ్డు చూసినా అడుగడుగునా గుంతలే. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సుల్లో వెళ్లే వారి నడుములు పట్టేసేలా రోడ్లు దెబ్బతిన్నాయి. సర్కస్ ఫీట్లు చేసుకుంటూ వాహనదారులు అతి కష్టం మీద ప్రయాణం సాగించారు. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని నెక్లెస్ రోడ్డుపై గొయ్యి పడింది. దీంతో ఈ ప్రాంతంలో రోడ్డు భారీగా కుంగిపోయింది. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ప్రధాన మార్గం కావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంత్రి తలసాని శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఇప్పుడు 16 సెంటీమీటర్ల వర్షం గతంలో పడ్డటువంటిది ఎప్పుడు చూడలే, ఈసారి పడ్డది. బట్ అయినప్పటికీ నేను ఒకటే, ఏదో బెంగళూరులోనో చెన్నైలోనో ఉన్నటువంటి ప్రమాదం హైదరాబాద్కి ఏం లేదు. సేఫ్ జోన్ కిందనే హైదరాబాద్ ఉన్నది. తప్పకుండా ఇవి ప్రియారిటీ తీసుకొని చేపడతాం. ప్రజలకు కూడా కొద్ది అవేర్నెస్ కూడా అవసరం ఉన్నది. అన్ని ఏదైనా ఎమర్జెన్సీగా జరిగినప్పుడే ఇట్లా జరిగింది అట్లా జరిగింది కాకుండా కొన్ని అసోసియేషన్స్ కానీ, కాలనీలో ఉన్నటువంటి కమిటీలు కానీ కొన్ని స్ట్రెంథన్ కండి ఏవేవి తీసుకోవాలనో తప్పకుండా మీరందరూ, ప్రభుత్వము ఆ దిశలో ముందుకున్నది. మీరు కూడా కొద్దిగా గైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మెయింటెనెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ యాక్టివిటీ. వర్షం పడ్డప్పుడు బీటీ రోడ్డు మీద డ్రైనేజ్ లేకపోతే ఎక్కువసేపు ఆగితే మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ రెయిన్ పడితే ఆ డ్రైన్లలో ఉండేటువంటి వాటర్ రోడ్డు మీద ఉంటుంది. కాబట్టి గుంతలు పడతాయి. అవి ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ మాన్సూన్ సీజన్లో 51,000 పైగా గుంతలను రిపేర్ చేయడం జరిగింది. నిన్న కూడా ఒక 800 చేయడం జరిగింది. వర్షం లేకపోతే 2-3 రోజులలో టోటల్ కంప్లీట్ చేస్తామని అనుకున్నాం. వర్షం వచ్చినప్పుడు కొంచెం అంతరాయం కలుగుతుంది. భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాత్రి భారీ వర్షం వచ్చే ముప్పుందని సోషల్ మీడియాలో అలర్ట్లు ఇచ్చిన జీహెచ్ఎంసీ దానికి తగ్గట్టుగా నివారణ చర్యలు చేపట్టలేకపోయింది.